శ్రీరామ్ గారు ప్లీజ్ కంక్లూడ్ సార్. ఈ వైసీపీ వాళ్ళని మీరు అడిగారు, నెక్స్ట్ మీరు మళ్ళీ వస్తే అన్నా మీరు ఏమన్నా చేస్తారా అని. ఆయన ఆగమనిచ్చారా? ఆయన ఆగమనిచ్చారు, ఎందుకంటే ఆగడు శ్రీరామ్ గారు, ఆయన ఆగడు. అది కాలంలాగా దారం ఏరాల్సిందే. సురేష్ గారి వల్లే కాలం ఆయన ఆపడం. ఒక్క నిమిషం ఆగండి. ఎందుకు ఇప్పుడు ఆడియో కట్ చేస్తే బాగుంటదని చెప్పేసి ఒక డెకోరం ఫాలో అవుతాం అంతే. చెప్పిన మాట వినాలని కోరుకుంటాం. కనీసం అది ఆ బాధ్యత కూడా ఆయన పట్టించుకోకపోతే ఎట్లా? మీరు ఒక్క నిమిషం ఆగండి సార్, ఈ రోజు పూర్తి స్థాయి టైం లేదు మనకి. ఒక నిమిషం శ్రీరామ్ గారితో కంక్లూడ్ చేస్తాం. ఒక్క నిమిషం ఆగండి సార్, మీ పాయింట్ నాకు అర్థమైంది, ఆగండి. ఒకటి ఏంటంటే మా అప్పుడు ఏం జరగలేదంటారు, కానీ జంగారెడ్డిగూడెంలో జరిగింది. దానికి నేను ప్రత్యక్ష సాక్షి, నేను వెళ్ళాను అక్కడ బాధితులతో నేను స్వయంగా మాట్లాడిన వాడిని. ఈ డిబేట్ లో నేను ఉన్నాను. అక్కడ జరిగింది, జంగారెడ్డిగూడెంలో ఇలాగే జరిగింది. అక్కడ మరి ఘోరంగా జరిగింది. దాన్ని ప్రభుత్వం యాక్సెప్ట్ చేయాల. ఈ రోజు వచ్చేసరి మీరు రాజకీయంగా మీరు విమర్శలు చేసుకోండి, అది నాకు సంబంధం లేదు. రెండోది, సురేష్ గారు మీరు అడుగుతున్నారు, మీరు మళ్ళీ వస్తే ఏమన్నా కనీసం మీరు చెప్పండి, ఈసారన్నా పూర్తిగా నియంత్రణ చేస్తాం, పూర్తిగా అసలు మద్యం లేకుండా చేస్తామని చెప్పి. ఎలా అవకాశం ఉంది? 15 ఏళ్ళు 20 ఏళ్ళు దాకా అసలు తాకట్టు పెట్టేశారు కదండి, డబ్బులు తీసుకొచ్చారు కదండి. ఇంకా అసలు అవకాశం ఎక్కడ ఉంది? మీరు భలేవారు మీరు. కాబట్టి ఏంటంటే ఈ రాజకీయ విమర్శలతో నేను వెళ్ళను, కానీ జరుగుతున్న విషయాల మీద ప్రభుత్వాలు సీరియస్ గా ఉండాలి. ఆ రోజు జంగారెడ్డి కూడా అప్పుడు ప్రభుత్వం సీరియస్ గా లేదు. ఈ రోజు ఈ విషయంలో అయినా సరే, ఈ పిల్లల విషయంలో అయినా సరే జాగ్రత్త కూడా. అసలు ఇంకోటి, మన వైసీపీ మిత్రులు ఆ అమ్మాయి SOS నొక్కుంటే అంటారు, అసలు యాక్సిడెంట్ అయిపోయి ఆ అమ్మాయి నరాలు కట్ అయిపోయి బ్రెయిన్ కి డెడ్ అయిపోతే ఆ అమ్మాయి SOS బటన్ ఎక్కడ నొక్కుంటుందండి? కొన్ని విషయాల్లోనే ఛాన్స్ ఉంటుంది, కొన్ని విషయాల్లో ఛాన్స్ ఉండదు. మన చేతుల్లో లేని. కాబట్టి ఏంటంటే ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో చాలా సీరియస్ గా ఉండి, ఈ పోలీసులు ఎవరైతే ఇందులో ఇప్పుడు ఈ తప్పించడానికి చూస్తున్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. అది చెయ్యకపోతే మాత్రం రాంగ్ మెసేజ్ ప్రభుత్వం మీద వెళ్తుందనేది నా ఉద్దేశం.